గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్. సో ఈరోజు ఈ టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది. మనకైతే లైవ్ స్టాక్ వచ్చిందండి. సో చూస్తున్నారు కదా, కంప్లీట్ స్టోర్ అంతా కూడా ఫిల్ అయిపోయి అయితే ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ అంతా కూడా తెప్పించి అయితే పెట్టాను. సో ప్రాపర్లీ మనం ఈ వీడియోలో అనేది క్లియర్గా ఏమొచ్చాయి ఏంటి అనేది చూపిస్తానమాట. శాంపుల్కి నేను ఇప్పుడు కొన్ని ప్యాకెట్స్ అయితే లిఫ్ట్ చేసి అయితే చూపిస్తున్నాను. మీకు ఇందులో క్లియరెన్స్ అనేది ఉండకపోవచ్చు, బట్ ఏంటంటే స్టార్టింగ్లో చూపిస్తే మీకు ఆ క్యూరియాసిటీ ఉంటుందని అయితే చూపిస్తున్నాను. సో నేమ్స్ అవి అయితే నేనేం మెన్షన్ చేయట్లేదు. వీడియో కంటిన్యూషన్లో విడివిడిగా డిస్ప్లే ట్యాంక్లో వేసి మీకు ప్రాపర్గా అనేది చూపించడం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే నేను ఇవన్నీ కూడా అయితే తెప్పించి అయితే పెట్టుకున్నాను. సో వీడియో క్లిప్ షూట్ చేసుకోవడం, మళ్ళీ ఎడిటింగ్, ప్లస్ ఇవన్నీ కూడా ట్యాంక్స్లో అడ్జస్ట్ చేసుకోవడం, ఇదంతా కూడా ఈరోజు చాలా పెద్ద టాస్క్ అయితే ఉందన్నమాట. సో నేనైతే ఒక్కొక్కటిగా అయితే చేసుకుంటూ వస్తున్నాను. వీరినంత వరకు వీడియో అనేది ఫుల్గా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. లేదు అంటే కనుక నేను చూపించేటువంటి మంచి మంచి వెరైటీస్ అన్నీ కూడా మిస్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే యాక్టివేషన్ అయితే చేసుకోండి. ఇంకా మొదలెడదామా? ఇక్కడ మీరు ముందుగా చూసుకున్నట్టయితే ఈ కవర్లో కనిపిస్తున్నాయి వచ్చేసరికి ఏంజిల్కి సంబంధించినటువంటి వెరైటీ. సో ఈ వెరైటీ అనేది ఏంటి అనేది ప్రాపర్గా నేనైతే ట్యాంక్లో విడిచిపెట్టిన తర్వాత ఫుటేజ్ చూపిస్తాను మీకు. కంప్లీట్లీ వీటిని అయితే ఇదిగోండి నా 3 feet ట్యాంక్లో అయితే విడిచిపెట్టేశాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసరికి మార్బుల్ ఏంజిల్స్ అని అయితే పిలుస్తారు. ఇది వచ్చేసరికి బిగినర్ వెరైటీ అనమాట. అదేవిధంగా బేసిక్ ప్రైస్లో మనకి దొరికేటువంటి ఏంజిల్ వెరైటీ కూడా ఇదే. సో మీరు ఎవరైనా సరే స్టార్టింగ్లో మీరు ఏంజిల్ అనేది ట్రై చేద్దాం అనుకుంటే ఈ మార్బుల్ ఏంజిల్ నుంచి అయితే ట్రై చేయండి. ఇంకా మీకు ఇందులో ముందుకు వెళ్తూ ఉంటే బాగా ప్రీమియం క్వాలిటీలో ఆల్టమ్ ఏంజిల్స్ అనే ఆ వెరైటీ అనేది కూడా దొరుకుతాయి. సో ఇదైతే బేసిక్. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ సెకండ్ వెరైటీ వచ్చేసరికి మెరైన్ వాటర్ ఏంజిల్ అని అయితే పిలుస్తారు. ముందు చూసింది అయితే ఫ్రెష్ వాటర్ ఏంజిల్. సో బేసికల్లీ ఇదైతే ఎక్కువ బ్రీడింగ్ చేయడం కన్నా ఇది సీజనల్గా మనకు ఓషన్లో న్యాచురల్గా దొరుకుతూ ఉంటుంది. సో అలా దొరికినప్పుడు ఫిషర్మ్యాన్స్ దగ్గర నుంచి ఎవరైతే డీలర్స్ ఉంటారో వాళ్ళైతే కలెక్ట్ చేసుకుని దాన్ని అయితే ఫ్రెష్ వాటర్కి అయితే కన్వర్ట్ చేస్తారో. ఇది కూడా ట్యాంక్లో వేద్దాం. ఇది ఓషన్లో దొరుకుతుందని చెప్తున్నావు కదా, మరి మనం ఇచ్చేటువంటి డ్రై బిల్లెట్ తింటుందా అని మీకు అయితే డౌట్ రావచ్చు. సో వాళ్ళు ఎప్పుడైతే ఫ్రెష్ వాటర్ కన్వర్ట్ చేస్తారో ఆ టైంలోనే దీనికైతే మామూలు మన ఫిష్కి ఇచ్చేటువంటి డ్రై బిల్లెట్ని అయితే అడాప్ట్ చేస్తారనమాట. సో మీరు దాని గురించి టెన్షన్ అయితే తీసుకోక్కర్లేదు. అదేవిధంగా ఇది మీరు సాఫ్ట్ వెరైటీ ఫిష్తో వేయడానికి అయితే కుదరదు. కొంచెం అగ్రెసివ్గా ఉన్నటువంటి ఫిష్ వెరైటీతో మాత్రమే మెయింటైన్ చేయడానికి కుదురుతుంది. చాలామంది తెలియక తీసుకెళ్ళి నార్మల్ ఏంజిల్స్తో వేస్తూ ఉంటారు. వాటిని అయితే ఇవి కంప్లీట్లీ డ్యామేజ్ అయితే చేసేస్తాయి. సో ఇది వేద్దాం అనుకుంటే కొంచెం మీ దగ్గర వైల్డ్ వెరైటీ ఉంటే మీరైతే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నా చేతిలో కనిపిస్తున్నటువంటి ఈ వెరైటీ వచ్చేసరికి టైగర్ బార్బ్స్. టైగర్ బార్బ్లోనే ఫ్లోరోస్ అండ్ గ్రీన్ టైగర్ బార్బ్ అనమాట. జంబో సైజ్ అయితే అవైలబిలిటీలో ఉంది. ఇంకా దీన్ని పెద్దగా నేను డిస్ప్లే చేసి వీడియో లెంత్ అనేది పెంచాలనుకోవట్లేదు. సో నెక్స్ట్ వెరైటీకి అయితే వెళ్ళిపోదాము. జనరల్లీ మెయిన్గా అన్ని షాప్స్లోని కూడా మనకి రెగ్యులర్గా కనిపించేటువంటి వెరైటీ వచ్చేసరికి ఈ కలర్ వీడియో టెట్రాస్. చాలామంది బిగినర్స్ అందరూ కూడా ఈ కలర్ వీడియో టెట్రాస్ని అయితే ఫస్ట్ ట్యాంక్ మెట్స్ కింద అయితే తీసుకెళ్తున్నారనమాట. ఇంతకుముందు గోల్డ్ ఫిష్ని అయితే బాగా తీసుకెళ్ళేవారు. ఈ ప్రజెంట్ ఇది వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్కువ ప్రిఫరెన్స్ వీటికి వెళ్తున్నాయి. చాలామంది ఇవి ఏ ఫిష్తో కలిపి వేసుకోవచ్చు అని అయితే అడుగుతున్నారు. సో ఇవి వచ్చేసరికి మనం టైగర్ బార్బ్తో వేసుకోవచ్చు, జెబ్రా డానియల్స్తో వేసుకోవచ్చు. ఈవెన్ మీ దగ్గర మాలీస్ ఉంటే మాలీస్ కూడా అయితే ట్రై చేయొచ్చు అనమాట. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర ఉన్నటువంటి మంచి మంచి ఫ్యాన్సీ గప్పీస్ లాంటివి తీసుకెళ్ళి వీటి ట్యాంక్లో వేయద్దు, ఫుల్గా డ్యామేజ్ అయిపోతాయి. సెగ్మెంట్లో మీరు చూస్తుంది వచ్చేసరికి సీ పఫర్ అని అయితే పిలుస్తూ ఉంటారు. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా, ఫిష్ అనేది హ్యాండ్తో తీయగానే బాల్లో ఎక్స్పెండ్ అవుతుంది. ఆ వెరైటీ ఫిష్ అనమాట. ఇది కూడా మనకి మెరైన్ కేటగిరీలోకి అయితే వస్తుంది. వీటిని కూడా మనం అయితే ఫ్రెష్ వాటర్ కన్వర్ట్ చేసి అయితే తెప్పించాను. ఎంత ఫ్రెష్ వాటర్ కన్వర్ట్ చేసినా రాక్ సాల్ట్ వేసుకోవడం మంచిది. మీకు కవర్లో అనేది క్లారిటీ లేదనేసి నేనైతే ఇదిగోండి డిస్ప్లే ట్యాంక్లోకి అయితే తీసుకొని చూపిస్తున్నాను. సో ఇవి చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, మిగతా ఫిష్తో వేస్తే ఇవి అంత భయంకరంగా బైట్ చేస్తాయి అనమాట. సో ఇది ఎంత దారుణంగా బయట చేస్తుంది అంటే, మీ దగ్గర యాపిల్ స్నేల్స్ లాంటివి ఏమన్నా మీ ట్యాంక్లో ఉంటే కనుక ఇది ఉన్న ట్యాంక్లో వేస్తే దాన్ని మొత్తం గొల్ల కూడా మిగలకుండా మొత్తం పౌడర్ కింద అయితే నవ్వులేస్తుంది. బ్రో ఇది ఏమో నువ్వు చెప్పినంత పెద్దగా ఏమీ లేదు కదా, చిన్నగానే ఉంది కదా నోరు అనుకోవచ్చు. సో నోరు చిన్నదేనండి, నోట్ లోపల ఉండేటువంటి టీత్ ఏదైతే ఉన్నాయో అదైతే చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. బైటింగ్ ఫోర్స్ ఎక్కువ దీనికైతే. సో చాలామంది ఫిష్ బేబీస్ లేచేస్తే చూసి ఆనందిస్తూ ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇదిగో మాలీస్ అయితే
అయితే చాలా బాగా అయితే సూట్ అవుతాయి. ఇవి వచ్చేసరికి లైవ్ బ్యారస్ కాబట్టి బేబీస్ని డైరెక్ట్గా అయితే పెట్టేస్తాయి. నన్ను అడిగితే కనుక ఎగ నుంచి వచ్చేటువంటి బేబీని సర్వైవ్ చేయడం కన్నా ఇలా డైరెక్ట్గా వచ్చినటువంటి బేబీని సర్వైవ్ చేయడం చాలా ఈజీ. దానికి డ్రై పిల్లెట్ క్రష్ చేసి వేస్తే తినేస్తుంది, కానీ ఎగ్ నుంచి వచ్చిన దానికి లైవ్ ఫీడ్ లేనిదే బతకదనమాట. శుభ్రంగా ఉండాలంటే వ్యాక్యూమ్ క్లీనర్ లాంటి ఒక ఎక్విప్మెంట్ కావాలి. అదేవిధంగా ట్యాంక్ క్లీన్గా ఉండాలంటే ఇలాంటి ట్యాంక్ క్లీనర్స్ అయితే ఉండాలన్నమాట. సో మనకి ఇవి వచ్చేసరికి ఎక్సెస్గా ఉన్నటువంటి ఫుడ్ని తింటాయి, అదేవిధంగా ఫిష్ వేస్ట్ని తింటాయి. సో ఇన్ కేస్ మనం కానీ ఎక్సెస్ ఫుడ్ ఇస్తున్నాము అంటే కనుక వేస్ట్ తినడం మానేసి డైరెక్ట్ ఫిష్ ఫుడ్ మీద పడతాయి. సో తర్వాత దాని వేస్ట్ దీని వేస్ట్ కలిపి మనమే క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి ట్యాంక్ క్లీనర్స్ ఎవరు వేసుకుందాం అనుకున్నా సరే ట్యాంక్కి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. మరీ పెద్ద ట్యాంక్ అయితే 2-3 వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా సరే ప్రమాదం. వీక్గా ఉన్న ఫిష్ని అయితే తినేయడం దీని స్పెషాలిటీ అనమాట. ఏంట్రా బాబు ఇందాక నుంచి వరుస అయితే చూపించేస్తున్నాడు, ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయా అనుకోవచ్చు. ఇంకా వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూసి వెరైటీ వచ్చేసరికి జేబ్రా డానియల్స్. ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా కలర్ వీడియో టెట్రాతో కాంబినేషన్ కింద వేసుకోవచ్చని. సో ఇందులో వచ్చేసరికి మనకి పింక్, బ్లూ, ఎల్లో, గ్రీన్, ఈ మధ్యన బ్లాక్ టైప్ కూడా వస్తున్నాయి. సో ఈ మల్టీ కలర్స్ కింద అయితే ఉంటుంది. కలర్ వీడియోస్ ఇవి రెండు కూడా మీరు కంబైన్డ్గా అయితే పెట్టుకోవచ్చు. మోస్ట్లీ ఇవి టాప్ లేయర్ స్విమ్మర్స్ అనమాట, పైన తిరుగుతూ ఉంటాయి. వీడియో డేటా చూసుకున్నట్టయితే అది ఎక్కువ కిందే తిరుగుతూ ఉంటుంది. ఫీడ్ తీసుకున్నప్పుడు మాత్రమే పైకి వచ్చి తింటుంది. ఎవరైతే వీడియోని స్కిప్పులు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారో వాళ్ళకైతే చెప్తున్నానండి, మీరు అలా స్కిప్పులు కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఇదిగోండి ఇలాంటి మంచి మంచి వెరైటీ అంతా కూడా మీరు మిస్ అయితే అయిపోతారు. సో ఇప్పుడు నేను చూపించే వెరైటీ వచ్చేసరికి జేబ్రా డానియల్సే. ఇందాక చూపించావు కదరా మళ్ళీ ఎందుకు అనుకోవచ్చు. సో క్లియర్గా చూడండి, ఇవి చూసుకున్నట్టయితే వెయిల్ టైల్ జేబ్రాస్, అందులోని బ్లూ కలరు. జనరల్లీ గ్రీన్ చూస్తూ ఉంటారు కదా, బ్లూ కలర్లోనే కొంచెం బిగ్ సైజ్ అవైలబిలిటీలో ఉంటాయి. వీటిని అయితే తెప్పించాను. సో చూసారు కదండి కంప్లీట్ యాక్టివ్గా అయితే ఉన్నాయి. ఇది ఇలా సైడ్ వ్యూ కన్నా నన్ను అడిగితే బ్లాక్ కలర్ టబ్లో టాప్ సైడ్ వ్యూలో చూస్తే అదిరిపోతుంది అనమాట లుక్. ఇందులోనే గ్రీన్ కూడా తీసుకొచ్చాను. ఇక్కడ ప్రాపర్గా కనిపిస్తున్నాయి కదా ఈ గ్రీన్ కలర్ వెయిల్ టైల్ జేబ్రాస్ అనమాట. ఇందాక చూసింది వచ్చేసరికి బ్లూ కలర్. సో మనకి మోస్ట్లీ బ్లూ కన్నా గ్రీన్ అనేది బ్లాక్లో అయితే బాగా హైలైట్ అయితే అవుతుంది. సో ఈ వెయిల్ టైల్ జేబ్రాస్ నార్మల్ జేబ్రాస్ కలిపి పెట్టుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. కానీ ఇన్ కేస్ మీరు బ్రీడ్ చేద్దామన్న ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా సపరేట్గా అయితే పెట్టుకోండి. వన్స్ నార్మల్ జేబ్రాతో ఈ వెయిల్ టైల్ జేబ్రా బ్రీడ్ అయింది అనుకోండి, తర్వాత వచ్చే అవుట్పుట్ అనేది వెయిల్ టైల్ వస్తుందో రాదో చెప్పలేము. సో కలర్ అయితే ఎలాగో మీకు గ్రీనే వస్తుంది, ఎందుకంటే గ్రీన్ డామినెన్సీ ఎక్కువ వీటిలో. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ వెరైటీ వచ్చేసరికి అల్బినో కోరిడోరాస్ అని అయితే పిలుస్తారు. సో చాలా స్పీడ్గా ఉన్నాయండి, చాలా యాక్టివ్గా అయితే అటు ఇటు పరిగెలెత్తేస్తున్నాయి. సో వీటిని వచ్చేసరికి నేను నా ప్లాంటెడ్ ట్యాంక్లో అయితే విడిచిపెడదామని అయితే తెప్పించాను. సో ఎక్కువే తీసుకొచ్చాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు. సో ఇది చేసి పని ఏంటంటే మనకి నార్మల్ ట్యాంక్స్లో క్లీనర్ ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో సో ప్లాంటెడ్ ట్యాంక్స్లో వచ్చేసరికి ఇది యూస్ చేస్తారు. సో అందులో కూడా మరి నార్మల్ క్లీనర్ వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. నార్మల్ క్లీనర్ అయితే సైజ్ పెరిగిపోతుంది, తర్వాత మనం దాంట్లోంచి తీసి లోపల ఆయిల్ని ప్లాంట్స్ని మొత్తాన్ని డిస్టర్బ్ అయితే చేసేస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వెరైటీ వచ్చేసరికి స్టోన్ క్యాట్ ఫిష్ అని అయితే పిలుస్తారండి. సో మీరు క్యాట్ ఫిష్ కేటగిరీలో చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి చాలా స్మాల్ సైజు, బిగ్ సైజెస్లో అయితే గ్రో అవ్వదు. మీరు ఇప్పుడు ఏ సైజ్ అయితే చూస్తున్నారో మ్యాక్సిమం ఇదే సైజులో అయితే ఉంటుంది. సో ఇది బేసికల్లీ మీరు కావాలంటే ప్లాంటెడ్ ట్యాంక్స్లో వేసుకోవచ్చు, లేదంటే స్కూలింగ్ ఫిష్ ఉంటుంది కదా టెట్రా వెరైటీ, మినియేచర్ టెట్రా వెరైటీతో కావాల్సిన సరే వీటిని అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఇప్పుడే ఫస్ట్ టైం అయితే మన స్టోర్లో అయితే తెప్పించాను. నాకు కూడా కొంచెం డిఫరెంట్గా కనిపించింది అనమాట. సో అందుకనేసి ఇంకా లేట్ చేయకుండా నేను తెప్పించే స్టాక్లో వీటిని కూడా యాడ్ అయితే చేయించేసాను. సో పైనుంచి చూడడానికి అయితే భలే ఉందన్నమాట, ఏరోప్లైన్ షేప్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ వెరైటీ నేమ్ వచ్చేసరికి ర్యామ్స్ అంటారు అనమాట. సో ఈ ర్యామ్ కేటగిరీలో ఇది వచ్చేసరికి వెయిల్ టైల్ జర్మన్ ర్యామ్ అని అయితే పిలుస్తారు. లాస్ట్ టైం మనం అయితే షార్ట్ బాడీ బెలూన్ ర్యామ్స్ అయితే తీసుకొచ్చాం కదా, ఇవి వచ్చేసరికి లాంగ్ బాడీ వెయిల్ టైల్ ర్యామ్స్ అండి. సో ప్రజెంట్ మనకి ఇప్పుడే రావడం వల్ల స్ట్రెస్లో ఉండడం వల్ల దీని ఒరిజినాలిటీ కలరేషన్ అయితే కనిపించట్లేదు. వన్స్ ఇది మంచి పర్ఫెక్ట్ ప్లాంటెడ్ ట్యాంక్లోకి వెళ్ళిపోయిన తర్వాత దీని ఒరిజినాలిటీ కలర్స్ అనేది అది అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో మోస్ట్లీ ఇది కూడా మంచి పేరెంట్ అలాగే బేబీ కేర్ టేకర్ అని అయితే చెప్పుకోవచ్చు పోలార్స్ లాగా. తెలిసి మీలో చాలామంది ఈ వెరైటీ చూసిన వెంటనే ఫస్ట్ అయితే వీడియో అలా హోల్డ్లో పెట్టి నాకు మెసేజ్ చేయడమో కాల్ చేయడమో అయితే చేస్తారు, ఎందుకంటే ఈ వెరైటీకి అంత స్పెషాలిటీ ఉంది.
చాలా రోజుల తర్వాత మళ్ళీ మన స్టోర్లో మనం అయితే ఇది తీసుకురావడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి ఆల్బినో ఫుల్ రెడ్ ఫ్లవర్ డోరోసెల్ సంబంధించినటువంటి గప్పి స్ట్రెయిన్ అండి. ప్యూర్ లీనేజ్ అయితే దొరికింది. కాకపోతే మన బ్యాడ్ లక్ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ దొరకలేదు, జస్ట్ 5 పేర్సే దొరికాయి, లిమిటెడ్ స్టాక్ ఉంది. సో కావాలనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే అయితే మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి. సో మంచి బ్రీడింగ్ సైజు ఉన్నాయి, అలాగే హెల్దీ కండిషన్లో అయితే ఉన్నాయి. సో మీకు కావాల్సిన సరే నేను ట్రాన్స్పోర్ట్ అయితే చేసి అయితే పెడతాను విత్ థర్మోకోల్ సపోర్ట్ పెట్టి. సో వీటిని అయితే మాత్రం అసలు మిస్ చేయకండి, ఎందుకంటే చాలా తక్కువ పీసెస్ మాత్రమే మన దగ్గర ఉన్నాయి. చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ అయితే ఎప్పుడెప్పుడు వస్తాయనేసి ఈ ఓహెచ్ఎం బీటా మెయిల్ ఫీమేల్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ ఈ అన్ని స్టాక్తో పాటు వీటిని కూడా అయితే తెప్పించి అయితే పెట్టేశాను. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ కూడా ఫీమేల్స్ అనమాట. అదేవిధంగా ఇదిగోండి పక్కన కవర్లో ఉన్నాయన్నీ కూడా మనకి థాయిలాండ్ ఇంపోర్టెడ్ ఓహెచ్ఎం మెయిల్స్. సో మంచి కలరేషన్స్తో ఉన్నటువంటి సాలిడ్ కలర్స్, డ్యూయల్ టోన్ కలర్స్ అయితే ఈ స్టాక్లో అయితే రావడం అయితే జరిగినాయి. సో వీటి కోసం నేను ఆల్రెడీ నిన్నే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, కంప్లీట్ ఇవన్నిటి కోసం కూడా నేనైతే అరేంజ్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇటు సైడ్ మొత్తం మనకి గ్లాస్ ట్యాంక్స్ అయితే పెట్టేసుకున్నాను, అటు సైడ్ ఖాళీ చేసుకుని. సో ఫస్ట్ మనకి ఈ ఛాంబర్ వచ్చి ఫీమేల్స్, ఇది వచ్చి మెయిల్స్ వస్తాయి. పార్టీషన్ అయితే పెట్టి ఉంచాను. సో ఇప్పుడైతే మీకు క్లియర్గా ఫీమేల్స్ అన్నీ కూడా తీసుకుని అయితే నేను డిస్ప్లే ట్యాంక్లో చూపిస్తా. సో చూస్తున్నారు కదండి, ఇందులో అయితే మల్టిపుల్ కలర్స్ ఆఫ్ బీటా ఫీమేల్స్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ మనకి ఇందులో ఎక్కువ రెడ్ సంబంధించినటువంటి ఫీమేల్స్ ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా పికాక్ బ్లూ ఉంది, పికాక్ గ్రీన్ ఉంది, అలాగే గోల్డెన్ షేడెడ్ ఎల్లో ఉంది, వైట్ ఉంది. ఈ విధంగా కలర్స్ అన్నీ కూడా మన దగ్గర అయితే అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. సో ఇవి బ్రీడింగ్కి తీసుకుని వెంటనే పెట్టేసుకోవచ్చా భయ్యా అంటే అలా కుదరదండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇంకో 3 వీక్స్ అనేది మీరు మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టుకుని రెడీ చేసుకున్నట్టయితే ఎగ్స్ కౌంట్ అనేది బాగా ఫామ్ అవుతుంది. దాని తర్వాతే బ్రీడింగ్ అయితే పెట్టుకోవచ్చు. అంతేగాని ఈరోజు కొనేసి రేపు బ్రీడింగ్ పెట్టేస్తానంటే పని అవ్వదన్నమాట. ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఫుల్గా లోడెడ్ స్టేజ్లో అయితే లేవు. సో మీరు ఇచ్చే ఫుడ్ బేస్ చేసుకుని దీని గ్రోత్, అదేవిధంగా స్టమక్లో ఉన్నటువంటి ఎగ్స్ కౌంట్ అనేది ఫామ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి నేను మెయిల్స్ అయితే టబ్లో అయితే వేసి పెట్టాను. సో మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. సో మీకు పర్టికులర్గా ఇందులో ఏ కలర్ కావాల్సిన సరే స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసి నాకు పంపించినట్టయితే హోల్డ్ చేసి అయితే పెడతాను, అది కూడా అడ్వాన్స్ తీసుకుని అనమాట. సో మీరు అడగొచ్చు, బ్రో ఇవన్నీ కూడా ఇలా వేసి పెట్టేసో మరి వాటికి ఇబ్బందిగా ఉండదా అంటే ఇబ్బంది ఏమి ఉండదండి. వాటర్ ఆల్రెడీ వాటికి కన్వీనియంట్ హైట్ లెవెలే వేసి అయితే పెట్టాను. సో ఇప్పుడు మీకు ప్రాపర్గా నేను చూపించాలి కాబట్టి వీటిని అయితే ఈ విధంగా అయితే పెట్టానమాట. సో వీడియో స్టార్ట్ చేసేసరికి నా ఫోన్లో పర్సంటేజ్ 98 ఉండేదండి. మొత్తం ఎడిటింగ్ చేసేసరికి ఇప్పుడు 20% నాకు వార్నింగ్ అయితే వచ్చింది. సో ఇంకా ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. సో ఇంకా వీడియో లెంత్ కూడా అయిపోవచ్చిందనమాట, ఎక్కువ లేవు, దీంతో లాస్ట్ అనేది చెప్పుకోవచ్చు. సో ఒకసారి మీకు ప్రాపర్గా చూపించాలి కాబట్టి ఇదిగోండి డిస్ప్లే ట్యాంక్లో అయితే వేశాను.